జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని దామరచర్ల గ్రామ పంచాయతీ ఈసారి జనరల్ మహిళా కేటగిరీకి కేటాయించడం జరిగింది. అందులో భాగంగానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ తన యొక్క ఫాదర్ ఏసీపీగా చేవేళ్ళ నుంచి పనిచేస్తున్నారు. తను ఏదైతే చేవేళ్ళ ఏసీపీగా ఉన్నటువంటి కిషన్ గారి కుమార్తె ఈరోజు దామరచర్ల మండల కేంద్రంలో సర్పంచ్ మహిళా అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖత వ్యక్తం చేస్తూ పోటీ చేయడం జరిగింది. ఈరోజు పూర్తి విషయాలు తెలుసుకోవడం కోసం మనం దామరచర్ల గ్రామానికి రావడం జరిగింది. ఎందుకు రాజకీయాల్లోకి రావడానికి గల కారణాలు ఏంటి, పూర్తి విషయాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. అంటే మీ పేరు, విద్యాభ్యాసం ఇవన్నీ అంటే ఎట్లా రాజకీయాల్లోకి వచ్చారు అవన్నీ ఒకసారి చెప్పగలుగుతారా? నేను వాళ్ళకి చెప్పనా, మీకు చెప్పండి. నా పేరు రేణుకా సిరి అండి. అందరికీ నమస్కారం. నేను బీబీఏ పూర్తి చేశాను, హైదరాబాద్లో పూర్తి చేశాను. కానీ మా నాన్నగారు పుట్టి పెరిగిన ఊరు ఇది కాబట్టి మా బాబాయ్ చేసిన సేవలు చూసి పెరిగా కాబట్టి నాకు కూడా మా ప్రజలకి, నా గ్రామ ప్రజలకి ఏదో ఒకటి చేయాలనిపించి నేను ఎలానో లేడీ రిజర్వేషన్ వచ్చింది కాబట్టి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయటం జరిగింది. అంటే ఫర్మినేషన్ చేశారు. ఫర్దర్గా గ్రామ ప్రజలపైన మీకు ఏమైనా సమస్యలపైన మీకు ఏమైనా అవగాహన ఉన్నదా? ప్రజలతో ఎలా మమేకమవుతున్నారు? మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది? నేను ఇప్పుడు ప్రచారంలో తిరుగుతున్నానండి. కొంతమందికి ఇల్లు రాలేదు అని బాధపడుతున్నారు. ఆల్రెడీ చాలామందికి కేటాయించాము, వాళ్ళు కూడా మాట్లాడాను. కొంతమందివి లిస్టులో ఉన్నాయి, వాళ్ళకు కూడా హామీలు ఇవ్వటం జరిగింది. అవి అప్రూవ్ అవ్వటం మాత్రమే ఆలస్యము. అవి రాగానే ఇంద్రమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది. కొంతమందికి నీళ్ళ సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, కొన్ని వీధుల్లో వీధి లైట్లు లేవు. అవన్నీ నేను నైట్ కూడా తిరిగి చూడటం జరిగింది. అవన్నీ మేము ప్రజలు అందరికీ కావాల్సినట్టుగా మేము వాళ్ళ సలహాలు తీసుకొని, పెద్దల సలహాలు తీసుకొని మేము అన్నీ చేస్తాము. అలాగే మనం చూసినట్టయితే గత కొంతకాలం నుంచి మీ నాన్నగారు కావచ్చు, మీ బాబాయ్ కావచ్చు, చాలా సేవా కార్యక్రమాలు చేశారని చెప్పి గ్రామ ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే గ్రామ సమస్యలపై మీకు అవగాహన తీసుకొని చేసే క్రమంలోనే నెక్స్ట్ గ్రామ ప్రజలకి నేను సర్పంచ్గా ఉంటాను, ఇక్కడ బరిలో ఉంటాను, పోటీ చేసి గెలుపొంది ఇక్కడే ఉంటాను అనే భరోసా ఏమైనా ఇవ్వగలుగుతారా? మా నాన్న పుట్టి పెరిగిన ఊరు నా సొంత ఊరు ఇది. మా బాబాయ్ ఇక్కడ 5 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. మా తాతగారు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు. మా నాయనమ్మ కూడా ఇక్కడే. నాకు సొంత ఇల్లు కూడా ఉంది ఇక్కడ మా నాయనమ్మ వాళ్ళది. నేను అక్కడికి వెళ్ళటము నా చదువు గురించి వెళ్ళాను. నా ఊరికి నేను తిరిగి వచ్చాను. నేను ఇక్కడే ఉంటాను. నాకు ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసేది కూడా ఏం లేదు. నేను ఇక్కడ ప్రజలకి సేవ చేద్దామనే ఉద్దేశంతోనే నేను నామినేషన్ వేశాను. నేను హైదరాబాద్కి ఏం పోనండి, నేను ఇక్కడే ఉంటాను. నా ప్రజలకి నేను ఉండాలి అనుకుని నేను ఇక్కడే వచ్చాను కదా. అలాగే మేజర్గా మనం చూసినట్లయితే అంటే రాబోయే అంటే ఎలక్షన్స్ తర్వాత గెలుపొందిన తర్వాత ప్రజలకి ఏమేమి చేయదలుచుకున్నారు? అంటే ఇప్పుడు ఇక్కడ మేజర్గా వాటర్ సమస్య ఉందంటున్నారు. వాటర్ సమస్య కావచ్చు, డ్రైనేజీ కావచ్చు, తర్వాత మహిళా పెన్షన్సే కావచ్చు, వీటన్నిటిపైన ఎలా ముందుకెళ్ళదలుచుకున్నారు? చాలామందికి ఆల్రెడీ పెన్షన్స్ వస్తున్నాయి. కొంతమందికి లిస్ట్ ఉంది. ఆ లిస్ట్లో మేము ఆల్రెడీ కొన్ని నోట్ చేసుకున్నాం కూడా ప్రచారానికి వెళ్ళేటప్పుడు. వాళ్ళవి కొన్ని ఇల్లు రావాల్సినవి ఉన్నవి అవి అండ్ ఇక్కడ డ్రైనేజ్ సమస్యలు అన్నీ మేము ఆ కాలనీకి తగినట్టు మేము మాట్లాడుకున్నాం. వార్డ్ మెంబర్స్ అందరు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళ వార్డ్స్ పైన అవగాహన ఉంది. సో వాళ్ళు చెప్పిన ప్రకారము వాళ్ళకు కావాల్సినట్టు ప్రజాపాలన ఎట్లుందో చూపిస్తాను. కొన్ని కాలనీస్లో వాటర్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి బోర్ వేస్తాము, వాళ్ళ సపరేట్ వార్డ్స్కి బోర్ వేస్తామని కూడా హామీ ఇవ్వటం జరిగింది. అలాగే ఇటీవల కాలంలో అంటే నిన్న లేదా మొన్న జరిగిన ప్రచార కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు రావడం జరిగింది, ప్రచారం చేయడం కూడా జరిగింది. అంటే వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా పాల్గొనడం జరిగింది. అంటే దీనిపై మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? దాని గురించి ఏమని చెప్పండి. అందరూ నన్ను ఒక బయట అమ్మాయిలాగా కాకుండా అందరూ వాళ్ళ అమ్మాయిలాగా, నా మనవరాలు, నా కోడలు అంటమే ఎక్కువ చూశాను నేను ప్రజల్లో. మా నాన్నగారు, మా బాబాయ్, తాత, అత్త వాళ్ళు అందరూ మా ఊర్లో తెలుసు. సో అందరికీ వాళ్ళ అమ్మాయిలాగానే వెళ్ళాను కాబట్టి ఆ అభిమానంతో నా ప్రచారానికి వచ్చారు. అండ్ బిఎల్ఆర్ గారు కూడా మాకు కాంగ్రెస్ తరపు నుంచి చాలా సపోర్ట్ ఉంది. డివి గారు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. రేణుకా సిరి, దామరచర్ల నుంచి నేను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేశాను కాంగ్రెస్ తరపు నుంచి. నా గుర్తు బ్యాట్ గుర్తు. అందరూ మీ ఓట్లని
అందరూ మనస్సాక్షితో ఆలోచించి వేయాలి. వేరేవి ఇస్తున్నారు చేస్తున్నారు అని కాకుండా ఏ ప్రలోభాలకి లొంగకుండా మీ అమూల్యమైన ఓటుని నాకు ఇచ్చి మిగతా 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు మీరు చూస్తారు. అది నా మాట. అవి మంచి జరగాలి అని కోరుకుంటే నాకు ఓటు వేసి గెలిపించండి. నాతో పాటు నా వార్డు సభ్యులందరూ మెంబర్లు అందరూ చాలా కష్టపడుతున్నారు. వాళ్ళని కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తే అందరం కలిసి అన్ని సలహాలు తీసుకొని ప్రజలకు కావాల్సినవన్నీ సమయం అనుకూలంగా అన్నీ చేస్తామని మాటిస్తున్నాం. పరిపాలనలో బత్తుల లక్ష్మారెడ్డి గారి సహకారంతో ప్రభుత్వం పెట్టిన అన్ని పథకాలను గడప గడపకి అమలు చేస్తానని అందరికీ మాటిస్తున్నాను. అదే విధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి అంటే మీ అభిమానులు కావచ్చు, మీ నాన్నగారి అభిమానులు కావచ్చు, మీ బాబాయ్ అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, బిఎల్ఆర్ బ్రదర్స్ కావచ్చు, అంటే వీళ్ళందరికీ కూడా మీరు ఏం భరోసా ఇవ్వదలుచుకున్నారు? ఒకవేళ గెలిచిన తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారు పార్టీ కార్యకర్తలందరికీ కూడా? మాకందరూ పగలనక రాత్రి అనక చాలా కష్టపడుతున్నారు. నాతో తిరిగిన వార్డ్ మెంబర్స్ అందరూ నాతో మంచిగా మాట్లాడి వాళ్ళ వార్డ్ సమస్యలు నేను గెలవక ముందే నాతో చెప్పుకోవడం జరుగుతుంది. సో నేను గెలిచిన ఎమ్మటే నేను అందరి దగ్గరికి వెళ్ళి ఒక మీటింగ్ పెట్టి అందరికీ ఏవైతే ముందు కావాలో, ఏ పని అయితే ముందు కావాలో, అవసరం ఉందో అవన్నీ నేను చేస్తానని మాటిస్తున్నాను. మా వార్డ్ మెంబర్స్కి మాటిస్తున్నాను. మొదటిగా ఇదేమి మనం చూసినట్టయితే విద్యావంతురాలు దామరచర్ల మండల కేంద్రంలో దామరచర్ల గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేయడం అనేది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. అదేవిధంగా తను నాకు ప్రతి విషయంలో కూడా అవగాహన ఉన్నది. మా బాబాయిని, మా నాన్నని, మా కుటుంబాల సభ్యులందరినీ, నా పార్టీ కార్యకర్తలు, మా స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారి సహకారంతో ప్రతి పనిని కూడా ప్రతి ప్రభుత్వ పథకాన్ని కూడా గడప గడపకు తీసుకువెళ్ళాలంటే నా వంతుగా కృషి చేస్తాను. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి దామరచర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మొదటి ప్రాధాన్యతనిచ్చి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఏది యుద్ధపాతిపత్యం చేయాలో వాటన్నిటికీ సమయాన్ని వెచ్చించి త్వరలోనే పూర్తి చేస్తాను అని చెప్పడం జరుగుతూ ఉంది. కెమెరామెన్ నాగభూషణంతో నడి శివకృష్ణ యాదవ్.